హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ముందుగా ఎవరైతే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. చాలామంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని దెన్ కంటిన్యూ ఫర్ వాచింగ్. ఇదైతే మాత్రం ఒక షార్ట్ మినీ వ్లాగ్, ఒక డే ఈవినింగ్ వ్లాగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే ఫ్యూ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఒకరోజు ఈవినింగ్ ఇంకా నాకు బాగా అప్పుడప్పుడు దెయ్యం పడుతుందనమాట. ఏదన్నా వెరైటీగా తినాలి, ఏదన్నా కష్టమైన రెసిపీ అయినా కానీ మంచిగా టేస్టీగా తినాలి అని అనిపిస్తుంది డిన్నర్ టైంకి. అలాంటి టైంకి నాకు దెయ్యం పట్టినట్టు, నాకు బాగా తినాలి అని అనిపించినప్పుడు ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తాను. ఇదైతే ఎర్ర కారం విత్ పుట్నాల పొడి ఆనియన్ దోశ చేస్తారు కదా, అట్లా అనమాట. ఇంకా నైట్ అందరికీ చెప్పాను నో రైస్ ఓన్లీ దోశ అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వేయాల్సిన దోశని నైటే వేసి కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేగంగానే నేనేదో బుద్ధిమంతురాల్లాగా నాకు ఈరోజు చెట్లకు నీళ్లు పోయాలని ఫస్ట్ గుర్తొచ్చింది. దెన్ వెళ్ళి చెట్లకు నీళ్ళు పోసి దోశ బ్యాటర్ ఎట్లాగో ముందు డే నైటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేకి మాకు నో టిఫిన్, నో బ్యాటర్, నథింగ్. ఇంకా పాలు తాగేసి వర్క్కి కూర్చుందాము అని చెప్పేసి పాలైతే కలుపుకుంటున్నాను. మ్యాక్సిమం నేనైతే కాఫీ, టీ అవాయిడ్ చేస్తాను. అసలు హ్యాబిట్ లేదు, తాగను. ఆ పాలు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి టిఫిన్ లేనప్పుడు బిస్కెట్స్ బ్రెడ్ ఉంటే అట్లా ముంచుకొని తాగుతానన్నమాట. సో కాఫీ, టీ అయితే మ్యాక్సిమం దూరంగానే ఉంటాను. రేర్ కేసెస్లో తాగుతాను. అంతే ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.